మొదలెడదామా? హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు చాయ్ విత్ సాయి. నేను మీ సాయి. ఈరోజు ఒక చారిత్రాత్మక ప్లేస్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాను. చారిత్రాత్మక ప్లేస్ అని ఎందుకు అంటున్నానంటే, సో ఇప్పుడు వెళ్ళేది నేను ఒక ప్రసిద్ధి చెందిన ఊరు. ఆ ఊరు ఎలా ప్రసిద్ధి చెందిందంటే ఒక చెట్టు పేరుతో ప్రసిద్ధి చెందిందనమాట. సో మనకి కొవ్వూరికి అతి చేరువలో ఉన్న ఈ ఊరు పేరు వచ్చేసి కుమారదేవం. కుమారదేవం గ్రామంలో సినిమా చెట్టు అని ఒక ట్రీ ఉంటుంది. అది ఎంత ఫేమస్ అంటే దగ్గర అక్కడ 300కు పైగా సినిమాలు షూటింగ్ చేశారు. సో ఇప్పుడు ఎవరైతే లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నారో, మన విశ్వనాథ్ గారు కానీ, రాజనారాయణరావు గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా కొన్ని వందల సినిమాలు జరిపారు. సినిమా చెట్టు రాముడికి మందిరం నిర్మించే అందరికీ కూడా సినిమా చెట్టు అంటే చాలా ఇదే మా ఇల్లు. అండ్ ఆ ఊరు చాలా ఫేమస్ అయింది ఆ చెట్టు వల్ల. ఊళ్ళో వాళ్ళందరూ కూడా అలాగే అంటారు, ఈ చెట్టు మా ఊరికి ఎంతో ప్రసిద్ధి తీసుకొచ్చింది. బట్ అటువంటి చెట్టు ఈరోజు కూలిపోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా మన గోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆ చెట్టు మొత్తానికి నేలమట్టం జరిగింది. సో ఎందుకనేది ఎవరికి రీజన్ తెలియదు. ఆదివారం నైట్ మిడ్ నైట్ స్టార్ట్ అయిందంట కోలడం. అంత పెద్ద చెట్టు ఒకేసారి కుప్పకూలదు కదా. సో మిడ్ నైట్ నుంచి అలా సోమవారం తెల్లవారుజామున 3 గంటలకి పూర్తిగా నేలమట్టం అయిపోయింది ఆ చెట్టు. సో ఆ చెట్టుని మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఉన్నప్పుడు నేను ఆ చెట్టు ఉన్నప్పుడు విజువల్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఎలా ఉందో ఆ ప్లేస్ అంతా కూడా మనం చూద్దాం. సో అటువంటి అంత ప్రసిద్ధిగాంచిన చెట్టు ఒక్కసారి అలా పడిపోయేసరికి నాకు కూడా కొంచెం ఏదోలా అనిపించింది. కొంచెం బాధాకరమైన విషయం. అండ్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి, మీకు చూపిద్దాం అని చెప్పేసి ఈ వీడియో చూస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలానే అక్కడ ఉన్న ఊళ్ళో వాళ్ళతో కాసేపు మాట్లాడి, సో అక్కడ ఎన్ని సినిమాలు తీశారు, ఎవరెవరు వచ్చారు యాక్టర్స్ అనేది అంతా కూడా మనం కనుక్కుందాం. అండ్ వంశీ గారు అయితే కన్ఫామ్గా ఇక్కడ ఒక షాట్ అయితే తీస్తారంట. ఇక్కడ అదే మన డైరెక్టర్ వంశీ గారు పర్టికులర్గా ఆయన మూవీస్లో ఈ చెట్టు ఉండాలని ఒక సెంటిమెంట్ ఉంటుందంట. అండ్ అప్పట్లో ఉన్న సెంటిమెంట్ ఏంటంటే ఈ చెట్టు దగ్గర ఒక షాట్ తీస్తే సినిమా కంప్లీట్గా ఇంకా సూపర్ హిట్ అవుద్ది కన్ఫామ్గా అని చెప్పేసి ఒక నమ్మకం ఉండేదంట ప్రతి ఒక్కరికి. సో అటువంటి నమ్మకం ఉన్న చెట్టు ఈరోజు అలా నేలమట్టం అయింది. సో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మనం కాసేపు అక్కడ ఉన్న పబ్లిక్తో కాసేపు మాట్లాడదాం. అండ్ అలానే అక్కడ పరిసరాల్లో ఉన్న జనాలందరినీ అడుగుదాం అసలు ఆ చెట్టుకున్న అంత ప్రత్యేకత ఎలా వచ్చింది, అసలు ఎన్ని సినిమాలు తీశారు, స్టార్టింగ్ ఎంత, ఎవరెవరు యాక్టర్స్ వచ్చారు, ఎంత కూడా అడిగి తెలుసుకుందాం. అంతా పట్టండి. ఇప్పుడే కుమారదేవం గ్రామం రావడం జరిగింది. సినిమా చెట్టు దగ్గరికి వెళ్దాం. అండ్ ఇక్కడ చాలామంది పబ్లిక్ కూడా ఉన్నారు. అండ్ వాళ్ళతో కూడా కాసేపు మాట్లాడి అసలు ఇక్కడ ఎలా జరిగింది, ఏంటి, చెట్టు ఎలా ఎంత ఫేమస్ అయింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నాతో పాటు రండి. సో ఇక్కడ చెట్టు చూసినట్లయితే ఇక్కడ చూపించు. సో మొదల్లోంచి వేళ్లతో సహా పెగిలించుకొని బయటకు రావడం జరిగింది. సో చాలా దారుణమైన పరిస్థితి ఇది. చెట్టు లోపల అంతా కూడా కొంచెం గొల్లగా అయినట్టు కనబడుతుంది. అండ్ ఇది ఏ గట్టు కూడా తెగడం కాదు, గట్టు తెగే ఛాన్స్ కూడా లేదు. ఇక్కడ మనకి అంతా రాళ్ళతో ఉంది ఫుల్గా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా రాళ్ళు, గట్టు తెగడం కూడా కాదు. ఇది చెట్టు దానంతట దాన్ని ఒరిగిపోయింది. దగ్గర ఇక్కడ ఈ చెట్టు పడిపోయినప్పుడు ఇక్కడ పడవ కూడా ఏదో డ్యామేజ్ అయినట్టుంది చిన్నది. బట్ పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది జరగలేదు అర్ధరాత్రి పడడం వల్ల. సో సుమారు 140 సంవత్సరాలు కలిగిన ఈ మహావృక్షం సినిమా చెట్టు పడిపోవడం చాలా బాధాకరమైన విషయం. అండ్ ఎవరన్నా సినిమా వాళ్ళు కానీ, ఎవరన్నా సినిమా డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ ఎవరన్నా వచ్చి ఈ చెట్టుని తిరిగి మళ్ళీ స్థాపించే ప్రయత్నం చేస్తారేమో అని కూడా ఇక్కడ పబ్లిక్ చూస్తున్నారు. సో ఏదైనా పాసిబిలిటీ ఉంటే, టెక్నాలజీ చాలా పెరిగింది కాబట్టి అవన్నీ ఎవరన్నా ఎదరికొస్తారని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. సో చూద్దాం మరి. అండ్ ఈ వీడియో వాళ్ళ వరకు చేరేలాగా మీరు షేర్ చేయండి అందరూ కూడా. అండ్ ఇంకా మొదట్లోకి వెళ్దాం మనం, చెట్టు మొదట్లోకి. ఇక్కడిది సో వేళ్ళు అయితే కింద ఉన్నాయి, బట్ ఇక్కడ నుంచి పడిపోయింది ఇది చెట్టు అంతా కూడా. సో నిత్యం పబ్లిక్ తిరిగే ఏరియా ఇదంతా కూడా. ఇక్కడ మనకి రేవు కూడా ఉంది. బట్ ఇక్కడ నిజంగా డే టైం పడుంటే కనుక పబ్లిక్ జాగ్రత్త, డే టైం పడుంటే కనుక ఎవరో ఒకరికి పబ్లిక్ ఇబ్బంది అయ్యేది. బట్ మిడ్ నైట్ పడడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు.
సో చూశారు కదా, ఇక్కడ మొదట్లో ఉన్నాను నేను. చెట్టు మొదట్లో ఈ పక్కకి బెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి అలా బెండ్ అయిపోయినట్టుంది స్లోగా. బట్ చెట్టు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎలా పడింది అనేది తెలీదు. సో మొదట్లన్నీ కూడా ఇంకా పచ్చిగా ఉన్నాయి. పోనీ ఎండిపోయి పడిపోయింది కూడా కాదు. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూపించు ఒకసారి. ఇక్కడ చూస్తే ఇంకా లోపలంతా పచ్చిగా ఉంది. చూశారు కదా. సో అంత స్ట్రాంగ్గా ఉన్న చెట్టు ఒక్కసారి ఎలా కుప్పకూలిపోయింది అనేది క్వశ్చన్ మార్క్ అందరికీ కూడా. బట్ ఈ ఊరికి ఎంత పేరు తీసుకొచ్చిన ఈ చెట్టు ఇలా నేలమట్టం అయిపోవడం ఊళ్ళో ప్రజలందరికీ కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. చూశారు కదా, ఇక్కడ మొదలైన చెట్టు పడిపోతే అక్కడ రేవతలకి వెళ్ళింది. వాటి కొమ్మలు అంతే, ఈ బ్రాంచెస్ అనేవి, ఈ కొమ్మలు అనేవి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మొత్తం కొమ్మలు ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంది. చెట్టు పడిపోయినా సరే అంటే నిలబెడితే ఎంత పెద్దగా ఉంటుందో దీని పాత విజువల్స్ కూడా నేను పక్కన మీకు బాక్స్లో వేస్తాను చూడండి. ఇదివరకు ఈ చెట్టు ఎంత పెద్దగా ఉండేదో, చాలామందికి నీడనిచ్చేది. సో చెట్లు అనేవి నిజంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తీసుకురావాలి, చెట్లు నాటాలని చెప్పేసి. ఈ చెట్టు కింద చాలామంది ఈ ఊళ్ళో ఫంక్షన్స్ కూడా చేసుకునేవారంట. సో ఏదైనా ఏ కార్యక్రమం జరిగినా చెట్టు నీడలో అంచక్క పిక్నిక్ లాగా పెట్టుకొని లేదన్నా ఫంక్షన్స్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ ఊరి ప్రజలకి ఈ చెట్టు దూరం అయిపోయింది. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు అల్లాడి వెంకట నాగరాజ్ అండి. ఓకే, ఇప్పుడు ఈ చెట్టుకి అసలు సినిమా చెట్టు అనే పేరు ఎలా వచ్చిందంటారు? ఈ పూర్వం 1974లో సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక్కడ షూటింగ్ చేయడానికి వచ్చాడండి. పాడి పంటల సినిమా స్టార్టింగ్ ఇక్కడ. ఆ సినిమా నుంచి కూడా ప్రతి తర్వాత వాళ్ళు తీసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఒక ఆనవాయితీగా వాళ్ళు తీసే సినిమాలో ఒక సీను, వాళ్ళకంటూ తీసుకునే సినిమాలో ఒక సీను తీసుకుంటే ఆ సినిమా 100 రోజులు ఆడుతుందన్న నమ్మకంతో ఇక్కడ ప్రతి సినిమాకి కూడా చేసుకుంటూ వచ్చారండి. దాని మీద ఇది సినిమా సెట్ అయిపోయింది. ఇక్కడ నిద్రగన్నేరు సెట్ అలా సినిమా సెట్ అయిపోయింది. షూటింగ్ సెట్ అంటారండి. ఇది పూర్వం సింగులూరి గంగరామయ్య గారి తండ్రి సింగులూరి తాతబ్బాయి గారు అని ఈ గ్రామానికి చెందిన ఆయన పూర్వం 150 సంవత్సరాల క్రితం నాటిన మొక్క అండి ఇది. 150 సంవత్సరాల నుంచి వానలు, వరదలు, పిడుగులు, గాలిదమ్ములు తట్టుకొని ఈరోజు ఈ 2024 మొన్న శనివారం సాయంత్రం నేల కొరిగింది. నేల కొరుగుతామంటే నిజంగా ఒక మనిషి ప్రాణం పోతుంటే ఎలా ఉంటుందో అలా ప్రాణం పోయినట్టుగా అయిపోయింది. ఇది పోవటం, ఇలా పడిపోవటం మాకు చాలా బాధ కలుగుతుంది. ఈ చెట్టు మా ఊరికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చింది. దీనివల్ల కుమారదేవం అంటూ ఎక్కడ ఉన్నదన్నది నిద్రగండే చెట్టు వల్ల మా తెలిసేదండి. ఈ చెట్టు లేకపోవడం మా ఊరికి చాలా బాధగా ఉంది. ఎలా జరిగిందంటారు అసలు? ఇది చెట్టు మనిషికి వయసు అయితే ఎలాగా ఇదంటారో అలాగే పాపం ఈవిడికి కూడా ఈ చెట్టు కూడా కొంచెం లోపల కొంచెం ఏదో దెబ్బతిందండి. అదే జనాన్ని గ్రహించలేదు. అది ఇడిపోవడంలో సగం వయసు ఎక్కువైపోయి ఆగలేకపోయిందండి. అది ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి చెట్టు? 150 సంవత్సరాలు అండి. 150 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే లోపలంతా కూడా గుల్లగా ఉన్నట్టున్నాయి కదా, పేరు లోపల. అవునండి, అవును. అదే దెబ్బ అయిపోయిందండి. ఆ గుల్లదనం వచ్చేసింది లోపల. అది కొంచెం చెట్టు పాడైపోయింది. సేవ తీరిపోయిందంతా పోయి గుల్ల పాడైపోయి దాని మీద చెట్టు దెబ్బతిందండి. గట్టు తెగింది అంటారా? ఏమన్నా గట్టు తెగింది ఎగలేదండి అసలు. దాని అంతటా అసలు కనీసం ఏర్లు దాని పక్కన ఉన్న ఏర్లు కూడా ఏం కదలలే అసలు. అలాంటిది దానికి అదే ఇంకా తట్టుకోలేకపోయిందండి. ఆ మహావృక్షం తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక ఇంకా నేల కొరిగిందండి. ఓకే, సుమారు ఒక 300 దాకా సినిమాలు ఇంచుమించుగా ఉంటాయండి. 250 నుంచి 300 సినిమాలు ఉంటాయి. లాస్ట్గా గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ షూటింగ్ చేశారు ఇక్కడ. ఆయన వచ్చారా? రామ్ చరణ్ గారు వచ్చారు. ఆయన స్థలం తీశారు, రామ్ చరణ్ వచ్చాడండి. అక్కడ గేమ్ చేంజర్ షూటింగ్ కూడా చేశారండి. ఇక్కడ ప్రతి సూపర్ స్టార్ కృష్ణ కాడి నుంచి ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు షూటింగ్ చేయలేదు కానీ సూపర్ స్టార్ కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణరాజు, శోభన్ బాబు, మహేష్ బాబు, శ్రీహరి, వెంకటేశం, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, నాని, మొత్తం ఇప్పుడు సినీ పరిశ్రమలో మంచి టాప్ పొజిషన్లో ఉన్న హీరోలు అందరూ కూడా మాది ఈ ఊరే. చూసారా వాళ్ళ? చూసాండి, మేము షూటింగ్లో వచ్చి చూసేవాళ్ళమండి. ఇప్పుడు ఈ రోడ్డు కూడా ఈ చెట్టు దగ్గర రావడం వరకు ఇక్కడ వరకు వేసి ఆపేశారు కదా, చెట్టు దగ్గర రావడానికి కోసం వీలుగా వేయించారు. అవునండి, అప్పుడు ఏదన్నా ఇక్కడ చిన్న షూటింగ్ చేసుకుంటానికే, తర్వాత మా ఊర్లో కార్యక్రమాలు ఏమైనా చేసుకోవడానికి అప్పుడు పోస్టల్ గ్రాంట్లో చేయించారండి. ఇది ఇప్పుడు ఇది పడిపోయినప్పుడు పబ్లిక్ ఏం ఇబ్బంది అవ్వలేదు? ఎవరు లేరు ఆ టైంలో? ఎవరు లేరండి అసలు. నైట్ టైం అండి. అది కూడా చూడండి, ఆ చెట్టు యొక్క గొప్పతనం ఏంటంటే ఈ తెల్లారిందంటే గేదెలు కానీ లేకపోతే మనుషులు కానీ తిరుగుతుంటారు. అవునండి, వాటర్ తెచ్చుకోవడానికి వెళ్తారు, మిగతా లంకలోకి వెళ్ళి జనం కట్టి వెళ్తారు. కానీ అటువంటి అంతరాయం ఏది జరగకుండా తన జీవిత
కాలం క్రమంలో ఎవరికి ఎటువంటి హాని చేయకుండా నైట్ 9:30కేమో సగం పడిపోయింది, తెల్లారుజాటికి మిగతాది పడిపోయిందండి. అదే అండి ఆ చెట్టు ఒక గొప్పతనం. పక్కన బిల్డింగ్ స్లోగా పడింది. అది ఈ చెట్టుకి సినిమా డైరెక్టర్ కృష్ణ వంశీ గారికి మాత్రం ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వంశీ గారు సినిమాలన్నింటిలో అసలు ఇంక ఇక్కడ ఆయన కెరీర్ అంటూ ఇక్కడే మామూలుగా ఆయనకి పేరు ప్రతిష్టలు తెచ్చింది ఈ చెట్టుగాడి దగ్గర తెచ్చిందండి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయనకు కూడా కొంత ఈ న్యూస్ చేరవేసి ఆయన వచ్చి ఒకసారి ఇక్కడ ఈ సందర్శించారని అనుకుంటున్నాం. అలాగే ఈ కందులు దుర్గేష్ గారికి గాలి ఇది ఏదన్నా కొంచెం మళ్ళీ అన్న చేస్తే బాగుంటుందేమో అని ఆ రకంగా కూడా యూట్యూబ్ ఛానల్ ఛాన్స్ ఉంటుంది ఏదన్నా అంటే మనకి అంత అవగాహన లేదు. అటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా కొంచెం వచ్చి దీన్ని ఏదన్నా చేస్తే మాకు చాలా బాధగా ఉందండి. దాని మీద అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి కదంతా ఒకసారి దీన్ని ఇది చేస్తే బాగుంటుందన్న ఆలోచన మాకు ఉంది కలుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న కొంతమంది యువత మాట్లాడతారు మన ఈ చెట్టు కోసం, సినిమా చెట్టు కోసం. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు సాయి మణికంఠ. ఓకే, మాది ఊరే. నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన ఏమన్నా మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఆయన పర్యాటక శాఖ మంత్రి కదా, దీని గురించి ఏమన్నా మాట్లాడి సోషల్ మీడియాలో ఏమన్నా ఒక పోస్ట్ చేసినా, లేకపోతే దీని గురించి కుమారదేవం గ్రామం గురించి ఏమన్నా మాట్లాడినా మేము కొద్దిగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఓకే, ప్రస్తుతానికి ఇది సినిమా చెట్టు, సినిమా వాళ్ళకి సంబంధించింది. పైగా ఆయన పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడాలని మీరు మాట్లాడడం కోరుకుంటున్నాం. సో కనీసం సానుభూతి తెలియజేస్తే మీరు కొంచెం మేము కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాం అందరం. ఓకే, ఏదైనా పరిష్కారం నిలబెట్టే ప్రయోజనం నిలబెట్టే ట్రయల్స్ ఉంటే నిలబెట్టడం కూడా జరుగుద్దా? అదే ఆయన డిసిజన్ తీసుకోవాలి. ఏదైనా సరే ఆయన వచ్చి ఆయన రాకపోయినా సరే ఎవరైనా పంపించి ఆయన కొద్దిగా ఏమన్నా చూసి ఆయన డెసిజన్ తీసుకున్నారనుకో మాకు కొద్దిగా హ్యాపీగా ఉంటుందని మేము. సరే, తప్పకుండా ఈ వీడియో ఆయన వరకు చేరేలాగా అందరినీ షేర్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళేలాగా ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. ఇక్కడ యూత్ అందరూ కూడా చాలా ఆశతో ఉన్నారు. ఎవరైనా రెస్పాండ్ అయ్యి సినిమాకి సంబంధించిన వాళ్ళు ఈ సినిమా చెట్టు గురించి ఎవరైనా కొంచెం మాట్లాడి ఇక్కడికి రావడమో, లేదంటే ఆన్లైన్ ద్వారా, లేదంటే ఇక్కడ లోకల్లో ఉన్న హైయర్ అఫీషియల్స్కి ఎవరికైనా, లేదంటే మనకు దగ్గరలో ఉన్న కందులు దుర్గేష్ గారికి కానీ, ఆయన సినిమా శాఖ మంత్రి కదా, సో ఆయనకి కానీ ఎవరికైనా తెలియజేసి ఇక్కడ కొంచెం ఈ ఊరికి అండాలని, ఈ చెట్టుకి కొంచెం ఏమైనా ఉపయోగపడేలా ఏదైనా చేయమని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడైతే చూశారు కదా, ఇక్కడ ఉన్న జనం అంతా కూడా ఈ సినిమాకి సంబంధించిన ఎవరన్నా సరే ఇక్కడికి వస్తారేమో అని చూస్తున్నారు. సినిమా చెట్టు అని పేరు ఉంది కదా, సో ఎవరైతే డైరెక్టర్స్ కానీ, లేదంటే ఈ చెట్టుని ఎవరైతే యూజ్ చేసుకున్న డైరెక్టర్స్ కానీ, అలాగనే ఈ సినిమాకి ఈ చెట్టుని యూజ్ చేసుకొని తీసుకున్న సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఇక్కడికి ఎవరైనా వచ్చి ఇక్కడ ఏదైనా దీన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేస్తారేమో అని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అనమాట. సో ఏమైనా పాసిబిలిటీ ఉంటే, ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చేసింది కదా, ఈ టెక్నాలజీలో భాగంగా ఈ చెట్టుని మళ్ళీ తిరిగి నిలబెట్టే ప్రయత్నం ఏమైనా చేయాలి అని చెప్పేసి ఊరి గ్రామ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు.